జాయింట్ పెయిన్, మోకాల నొప్పి, భుజాల నొప్పి, బ్యాక్ పెయిన్ ఇవి వయసుతో సంబంధం లేకుండా కనిపిస్తాయి. ఆహారం, ఎక్సర్సైజ్ లేకపోవడం, కాల్షియం లోపం, ఇన్ఫ్లమేషన్ వల్ల జాయింట్ పెయిన్ రావచ్చు. సరైన హెల్త్ ఫుడ్ తీసుకుంటే జాయింట్ పెయిన్ను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు జాయింట్ పెయిన్ తగ్గించే ముఖ్యమైన ఆహారాల గురించి తెలుసుకుందాం. మొదటగా చేపలు, ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న చేపలు జాయింట్స్కు చాలా మంచివి. ఇవి ఇన్ఫ్లమేషన్ను, నొప్పిని తగ్గిస్తాయి. వారానికి 2 సార్లు చేపలు తింటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. రెండవది పసుపు. మన ఇండియన్ వంటల్లో ఉండే పసుపు ఒక పవర్ఫుల్ న్యాచురల్ మెడిసిన్. ఇందులో ఉన్న కార్కుమిన్ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. రాత్రి పాలల్లో పసుపు వేసుకొని తాగితే జాయింట్ పెయిన్ తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. మూడవది అల్లం. అల్లం కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. ఇది నొప్పి మరియు వాపును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అల్లం టీ తాగడం లేదా ఆహారంలో చేర్చుకోవడం మంచిది. నాలుగవది బాదాం మరియు వాల్నట్స్. వీటిలో మంచి ఫ్యాట్స్, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి జాయింట్స్ నొప్పిని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఐదవది పాలు మరియు పెరుగు. వీటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం ఎముకలకు, జాయింట్స్కు చాలా అవసరం. రోజు తీసుకుంటే మంచిది. ఆరవది ఆకుకూరలు. పాలకూర, బ్రోకోలీ వంటి ఆకుకూరల్లో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జాయింట్స్ ఆరోగ్యాన్ని బెటర్ చేస్తాయి. ఏడవది పండ్లు. ముఖ్యంగా బెర్రీలు, ఆరెంజ్ వంటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం వాటర్. జాయింట్ సరిగ్గా పనిచేయాలంటే బాడీ హైడ్రేట్గా ఉండాలి. వాటర్ తక్కువైతే జాయింట్ స్టిఫ్గా మారుతాయి. అండ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది నొప్పి ఉందని కూర్చుంటారు, కానీ లైట్ వెయిట్ ఎక్సర్సైజ్, స్ట్రెచ్చింగ్ చేస్తే జాయింట్ ఫ్లెక్సిబుల్గా మారుతాయి. నొప్పి కూడా తగ్గుతుంది. అండ్ వెయిట్ కంట్రోల్ కూడా అవసరం. ఎక్కువ బరువు ఉంటే జాయింట్స్పై ప్రెషర్ పెరుగుతుంది. కాబట్టి బరువు తగ్గితే జాయింట్ పెయిన్ కూడా తగ్గుతుంది. సో ఫైనల్గా చేపలు, పసుపు, అల్లం, బాదం, పాలు, ఆకుకూరలు, పండ్లు వంటి ఆహారాలు జాయింట్స్ పెయిన్ తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి. సరైన ఆహారం, వ్యాయామం చేస్తే ఈ సమస్యలను క్రమంగా తగ్గించుకోవచ్చు.